దాడికి పాల్పడిన వారిపై చర్యలేవి? కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి బాధిత మహిళను పరామర్శించిన కేవీపీఎస్ బృందం. కర్నూలు జిల్లా పెదకడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో సామాజిక హింసకు పాల్పడిన అందరిపైన కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసాయం డిమాండ్ చేశారు. ఆధిపత్య కులాల చేతిలో దాడికి గురైన దళిత మహిళను ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. ఆమెపై దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత మహిళపై దాడి చేసిన ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీలు సందర్శించకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలల క్రితం దళిత కులానికి చెందిన ఈరన్న, రజక కులానికి చెందిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 12న ఈరన్న తల్లి గ్రామానికి రావడాన్ని జీర్ణించుకోలేక విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమన్నారు. ఆధిపత్య శక్తులు తెలుగు కృష్ణమూర్తి, బోయ చిలకలడోన లక్ష్మణ, తెలుగు నర్సన్న, బోయ బసవరాజు, తెలుగు ఎర్రన్న, నర్సింగప్ప, లచ్చుమారి తిక్కప్ప, చిలకలడోన దేవేంద్ర, బోయ నాగేంద్ర, చిన్న నాగేంద్ర మరో 20 మంది ఘటనలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వారిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న అందరిపైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు ప్రత్యేక భద్రతతో కూడిన మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదకదుపూరు మండలంలో ఉన్నటువంటి కల్లుకుంట గ్రామంలో దళిత కులానికి చెందినటువంటి సంపోగు గోవిందమ్మను అతి కిరాతకంగా స్తంభాన్ని కట్టివేసి దారుణంగా కొట్టినటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఆగతాయిలు ఉన్నారో, ఈ ఘటనకి ప్రోత్సహించినటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కుల వివక్ష సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బాధిత మహిళ ఉన్న గోవిందమ్మను ఈ హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. గోవిందమ్మకి పరామర్శ కోసం వచ్చినటువంటి డిఎస్పీ గారు పూర్తి వివరాలు తీసుకోలేదంటే అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రత్యక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్పీ గారు ఇప్పుడు మానసికంగా ఆమె ఆరోగ్యం కుదుటపడి ఉంది కాబట్టి ఆమె యొక్క వాంగ్మూలం మళ్ళీ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో, జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సుల ప్రకారంగా ఇలాంటి దుర్మార్గాలు జరిగితే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ 24 గంటలు ఆ గ్రామాన్ని సందర్శించాలి. నేటికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఆ గ్రామాన్ని సందర్శించలేదు, బాధిత మహిళను పరామర్శించలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సులు ఏదైతే 108 జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించాలి, బాధిత మహిళలకు రక్షణ కల్పించాలి. ఈరోజు మేము కేవీపీఎస్గా, డివైఎఫ్ఐగా, ప్రజా సంఘాలుగా నిన్న రాష్ట్ర హోంశాఖ మార్చులను కలవడానికి కోసం ప్రయత్నం చేశాం. ఆమె అందుబాటులో రాలేదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చుకునేటువంటి డోలా బాల వీరంజన్ స్వామిని కలిశాము. ఆయన ఏం చెప్పిన విషయం ఏంటంటే డీజీపీకి నేను లేఖ రాస్తా అన్నాడు. రెండోది ఆ గ్రామాన్ని సందర్శిస్తని చెప్పాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క జీవోలు ఉన్నాయో, ఈ యొక్క చట్టాలు ఉన్నాయో, ఈ దళిత చట్టాలు అమలు చేయడం కోసంగా ప్రయత్నం చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఈరోజు మేము వచ్చిన ఉద్దేశం కూడా బాధిత మహిళా కుటుంబాన్ని సందర్శించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం, రెండోది ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం కోసం తెలుసుకున్నాం. రేపు డీజీపీ గారిని కలుస్తాం. ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ని కలుస్తాం. ఈ విషయం మీద కనుక గోవిందమ్మ కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి తెలియజేస్తా ఉన్నాం. అలాంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా వెంటనే ఏదైతే చట్టాలు ఉన్నాయో, దళితులకు అనుగుణంగా జీవోలు ఉన్నాయో ఆ జీవోలను అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సమాజం తలదించే విధంగా ఈరోజు కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో జరిగినటువంటి దళిత గోవిందమ్మ మీద జరిగిన దాడి ఈరోజు మానవీయ సమాజం సిగ్గుపడేలా ఉంది. దీంట్లో పోలీసులు యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైనట్టు ఈరోజు మనకు అర్థమవుతుంది. 6 నెలల క్రితమే మొత్తం గ్రామంలో ఉండే దళితుల మీద దాడి చేస్తే కనీసం పికెటింగ్ పెట్టకుండా, ముందు చర్యలు తీసుకోకుండా, చివరికి పోలీసులు వచ్చి ఎవరైతే గోవిందమ్మను దారుణంగా కొట్టి కట్టేస్తే విడిపించుకోవడానికి బతిమాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు పోలీసు యంత్రాంగం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్న ప్రయాసంగా ఆందోళన చేస్తే ఉలిక్కిపడేటువంటి పోలీసు యంత్రాంగం ఈరోజు దోషులను ఎవరైతే దాని వెనకాల ఉన్నారో ఆ అగ్రకుల అహంకారులను అందరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఏదో కేసులు పెట్టి మేమేదో న్యాయం చేసామని చెప్పి ఈరోజు ఫోజులు కొట్టే పద్ధతి ఈరోజు పోలీసు యంత్రాంగం మానుకోవాలని చెప్పి ఈరోజు కేవీపీఎస్, డివైఎఫ్ఐ ప్రజా సంఘాలుగా ఈరోజు ఆమెను సందర్శించాం. ఆమెతో మాట్లాడితే అనేక విషయాలు ఈరోజు మా దృష్టికి వచ్చాయి. ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి సారించాలా. కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఆ గ్రామాన్ని సందర్శించకపోవడం ఏంటి? 4 రోజులు గడుస్తూ ఉన్న సంఘటన జరిగి కనీసం ఆ గ్రామాన్ని సందర్శించుకోవడమే అంటేనే ఈరోజు దళితుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరికి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, అసలైన దొంగలు ఎవరైతే ఉన్నారో, ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి, కఠినంగా శిక్షించాలని చెప్పి, ఇటువంటి దాడులు ఈ జిల్లాలో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.